ఇలా కొత్తగా మేము ఎలా మాకు కొత్తగా సమస్యలు అనేది ఈ ప్రభుత్వం ఏర్పడేటప్పటికే స్టార్ట్ అయినాయి. అంతకుముందు మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండే. కానీ ఇలా తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మాకు గతంలో ఇస్తానన్న హామీలు ఏవైతే ఉన్నాయో అవే నెరవేర్చమని అడుగుతున్నాం. అదేవిధంగా మాకు మహాలక్ష్మి పథకం ద్వారా ఏదైతే ఫ్రీ బస్సు పెట్టినారో మా ఆటో కార్మికులకు జీవనోపాధి లేక ఇవాళ వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఏదైతే ఫైనాన్సులలో తెచ్చుకున్నటువంటి బండ్లు ఫైనాన్సులు కట్టుకోలేక వాళ్ళు ఇవాళ కుటుంబానికి దూరమై జీవనోపాధి లేక మరణిస్తూ ఉంటే ఆ ఆటో కార్మికులకు ఎక్స్గ్రేషియా అందియకపోగా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసం పరామర్శించలేదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటో కార్మికులకు మన ఆటో రంగానికి ఎంత అన్యాయం జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మేము దయచేసి ఒకటే చెప్తున్నాము, మాకు మీరు ఇస్తానన్న హామీలే నెరవేర్చండి. సంవత్సరానికి ఇస్తానన్న 12,000 రూపాయల ఆటోభృతి ఇవ్వండి. మాకు ప్రత్యేక లేబర్ బోర్డును ఏర్పాటు చేస్తానన్నారు, మరి లేబర్ బోర్డు ఏర్పాటు చేయండి. అదేవిధంగా ఏదైతే ఒక ఆటో కార్మికుడు మరణిస్తాడో మరి గతంలో రైతులకు ఏ విధంగానైతే ఎక్స్గ్రేషియా ఇచ్చినారో అదేవిధంగా ఒక 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. మరి యాక్సిడెంటల్గా మరణిస్తే 25 లక్షల ఎక్స్గ్రేషియా అందియాలని ఇవాళ మేము కార్మికుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు రాబోయే రోజుల్లో మాత్రం మీరు ఇస్తానన్న హామీలు నెరవేర్చకపోతే మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షలకు పైగా మా ఆటో కార్మికులు ఉన్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీ ఇల్లు ముట్టడించడానికి కూడా మేము వెనకపోము. మా ఆటో కార్మికుల ఏదైతే మీరు ఇస్తానన్న హామీలు నెరవేర్చకపోతే మేము వాళ్ళ కార్మికుల తరపున ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్పే విధంగా మేము మీ ఇల్లు ముట్టడిస్తామని ఇవాళ మేము కార్మికుల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం.